యాక్ట్ 24/7 ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. కళలు అందరూ కంటారు, కానీ కొందరు మాత్రమే వాటిని నిజం చేసుకుంటారు. లక్ష్యాలను చేరుకోవడానికి కొంతమందికి డబ్బు అవసరం, మరికొంతమందికి రికమెండేషన్ అవసరం. కానీ ఇతనికి మాత్రం కృషి, పట్టుదల, లక్ష్యం ఈ మూడింటినే తన ఆయుధాలుగా చేసుకొని తన పేదరికాన్ని సైతం తన పంచ్తో పటాపంచులు చేస్తూ మార్షల్ ఆర్ట్స్లో నెల్లూరు స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ప్రభాకర్ రెడ్డి ఈ వారం మన సింహపురి స్టార్. మన నెల్లూరులో పుట్టి మనందరి మధ్య పెరిగిన ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ శిష్యులతో చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత కఠినంగా శిక్షణ ఇస్తున్నారో. సో ఇంత ప్రభాకర్ రెడ్డి లాగే తన శిష్యులను తయారు చేయాలన్నది ప్రభాకర్ గారి లక్ష్యం అనుకుంటా. ఒకసారి ప్రభాకర్ గారిని అడిగి తన లక్ష్యాలు, తన ఇష్టాలు, కష్టాలు ఎలా ఈ స్టేజ్కి వచ్చారా అన్నది ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్ గారు, మీకు ముందుగా మా యాక్ట్ ఛానల్ తరపు నుంచి అలాగే నెల్లూరు జిల్లా ప్రజలందరి తరపు నుంచి శుభాకాంక్షలు చెప్తున్నాం. ధన్యవాదాలు. Concentrate on the finger or you will miss all that heavenly glory. Empty your mind, be formless, shapeless, like water. Water can flow or it can crash. చిన్నతనం నుంచి బ్రూస్లీ, జెట్లీ, జాకీ చాన్ సినిమాలను ఇష్టంగా చూసే ప్రభాకర్ రెడ్డి 6వ తరగతి చదువుతున్న సమయంలో హైదరాబాద్లో రమ్యశ్రీ అనే మార్షల్ ఆర్ట్స్ శిక్షకురాలి వద్ద కరాటేలో శిక్షణ పొందారు. తల్లిదండ్రులు ఈ ఫైటింగ్లు మనకెందుకురా అని పలుమార్లు చెప్పినా ప్రభాకర్ వినేవాడు కాదు. చివరకు శిక్షణ పొందేందుకు ఫీజు ఇంట్లో వారు ఇవ్వకుండా మానేసిన పాకెట్ మనీని దాచుకుని ఫీజు చెల్లించి మరీ శిక్షణ పొందేవాడు. నైపుణ్యంతో రాణిస్తున్న కుమారుణ్ణి చూసిన తల్లిదండ్రులు అప్పటి నుంచి ప్రోత్సహిస్తూ వచ్చారు. ప్రభాకర్ రెడ్డి మార్షల్ ఆర్ట్స్లోని పలు విభాగాల్లో ఎన్నో దేశాల్లో శిక్షణ పొందారు. వరల్డ్ ఆల్ మార్షల్ ఆర్ట్స్ యూనియన్లో సభ్యత్వం సాధించిన తర్వాత పలు దేశాలకు వెళ్లి అందులో మెలకువలు నేర్చుకున్నాడు. చైనాలోని షావోలిన్ టెంపుల్లో 2012లో 6 నెలల పాటు శిక్షణ పొందారు. ఇక్కడ శిక్షణ పొందాలని ప్రపంచంలోని పలు దేశాల మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు పోటీ పడుతుంటారు. మన దేశంలో ఈ టెంపుల్లో శిక్షణ ఇప్పటి వరకు 3 పొందగా వారిలో ప్రభాకర్ రెడ్డి ఒకరు. 2013లో జపాన్లోని టోకియోలో అడ్వాన్స్డ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ, 2014లో థాయిలాండ్లోని బ్యాంకాంగ్లో న్యూధమ్ శిక్షణ పొందారు. 2015లో మలేషియాలో థాయ్ బూనియా శిక్షణ పొందారు. ఇలా మార్షల్ ఆర్ట్స్లో మమేకమైన పలు విద్యల్లో గుర్తింపు పొందిన దేశాలన్నింటిలో ప్రభాకర్ రెడ్డి శిక్షణ తీసుకున్నారు. పలు దేశాలలో శిక్షణ పొందుతూనే ప్రభాకర్ రెడ్డి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పాల్గొన్నారు. 1994 హైదరాబాద్లో జరిగిన జిల్లా స్థాయి కరాటే, కున్ఫూ పోటీల్లో తొలిసారిగా విజయం సాధించి కాంస్య పథకం సాధించారు. 1995 హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే, కున్ఫూ పోటీల్లో బంగారు పథకం సొంతం చేసుకున్నారు. 2017 జూన్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. ఈ గిన్నిస్ బుక్ రికార్డ్ వచ్చింది కదా, దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? మెయిన్గా చెప్పాలంటే ఈ వరల్డ్ రికార్డ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం
అంటే మన దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు వెలుగు చెప్పాలనే ఉద్దేశం అండి. చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన నెల్లూరులో కానీ గిన్నిస్ రికార్డు మొట్టమొదటిగా నేను చేయడం జరిగిందండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన నెల్లూరు ఖ్యాతి కూడా బాగా అన్ని రాష్ట్రాల్లో ఏంటంటే మన ఖ్యాతి వచ్చిందండి. అదేవిధంగా ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ ఉపయోగాలు ఇంకా అందరికీ తెలియజేయాలని నా ఉద్దేశం అండి. ప్రభాకర్ గారు, మీకు ముందుగా మార్షల్ ఆర్ట్స్ మీద అసలు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది, అలాగే ఎవరు మీకు ఇన్స్పిరేషన్? నేనేంటంటే చిన్నప్పుడు ఈ మార్షల్ ఆర్ట్ బ్రూస్లీ, జెట్లీ, జాకీ చాన్ ఇలాంటి ఫిలిమ్స్ చూడడం జరిగిందండి. చూసినప్పుడు ఏంటంటే మనం అలా చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశం నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి కలిగిందనమాట. ఆ ఉద్దేశంగా నేనేం చేసామనంటే ఇంట్లో నా ఓన్గా నేను పంచెస్ చేయడం కానివ్వండి, లెగ్ మూమెంట్ చేయడం కానివ్వండి, దూకడం కానివ్వండి, ఇలాంటి రకరకాల మూమెంట్స్ చేసేవాను అనమాట. అంటే చిన్నప్పటి నుంచి ఏదో నాకు అది నేర్చుకోవాలి మార్షల్ ఆర్ట్ అని ఇంట్రెస్ట్ అనేది ఉండేదన్నమాట. మెయిన్గా చెప్పాలంటే నాకు బ్రూస్లీ, జెట్లీ, జాకీ చాన్ వీళ్ళు నాకు ఇన్స్పిరేషన్ అండి. చూస్తున్నారు కదా, సినిమాలు చూసి మనం ఆటోమేటిక్గా చాలా మన హీరోలు అందరూ చేసే విన్యాసాలకే ఇన్స్పిరేషన్ అయిపోయి మనం కూడా నేర్చుకుంటే బాగుండు అనుకుంటాం. కానీ అందరికీ నేర్చుకోవాలి, అలా ఫైట్ చేయాలి అని ఉంటుంది. కానీ కొందరికి ఆ విద్య నేర్చుకోవడానికి అవకాశాలు ఉండకపోవచ్చు. అలాగే మన జిల్లాలో మీరున్నారు, మిగతా ప్లేసెస్లో మన ఈ మార్షల్ ఆర్ట్స్ మీద ఎంతమంది ట్రైనర్స్ ఉన్నారు? ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఏంటంటే చాలా ఉపయోగాలు అండి. ఈ మార్షల్ ఆర్ట్లు ఏంటంటే మనకి హెల్త్ పరంగా కానివ్వండి, అదే మెంటల్గా, ఫిజికల్గా ఈ యూజెస్ కోసం అంటే మన భారతదేశంలో కూడా బాగుందండి. అదేవిధంగా పాశ్చాత్య దేశాలన్న ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారండి. అంటే దీనిలో అంటే ఏజ్ వాళ్ళు అంటే చిన్నపిల్లలే నేర్చుకోవాలని రూల్ లేదండి. పెద్దవాళ్ళు, మీడియం ఏజ్ వాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ నేర్చుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళ ఏజ్ తగ్గట్టు వాళ్ళు ఏ ఎక్సర్సైజ్లు నేర్చుకోవాలి, ఒక క్వాలిఫైడ్ మాస్టర్ దాకా నేర్చుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఏంటంటే చైనా షౌలిన్ టెంపుల్ ఉంది కదండి, అక్కడ నేను ట్రైనింగ్ అవ్వడం జరిగింది. అక్కడ ఏంటంటే మన భారతదేశంలో 3 మటుగా నేర్చుకోవడం జరిగింది. ఆ షౌలిన్ టెంపుల్లో నేర్చుకున్న ఇంటర్నేషనల్ మాస్టర్లో నేను ఒక మాస్టర్ అండి. మొత్తం 3 మాస్టర్స్ ఉన్నారు. అదేవిధంగా మిగతా లోకల్ మాస్టర్స్ వీలైతే ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో చాలామంది ఉన్నారండి, 100 మంది మాస్టర్స్ ఉన్నారు. ఈ కళ అనేది మన ఇండియాలోనే పుట్టిందని మనందరికీ తెలుసు. కానీ మన ఇండియాలో ఎందుకు ఇలాంటి కళలన్నీ వెనకబడిపోతున్నాయి? సో దీనికి ప్రభుత్వం కానీ మిగతా మీలాంటి వాళ్ళు కానీ ఏం చేస్తే అందరిలోని ఈ చైతన్యం వస్తుంది? మెయిన్గా చెప్పాలంటే ఈ మార్షల్ ఆర్ట్స్ మన భారతదేశంలో పుట్టిందనమాట. పుట్టి మన దగ్గర నుంచి బయట దేశాలు మీరు చెప్పినట్టుగా చైనా, ఆ షౌలిన్ టెంపుల్ బాగా అభివృద్ధి చెందిందనమాట. అక్కడ నుంచి జపాన్, అదేవిధంగా థాయిలాండ్, మలేషియా, అంటే ప్రపంచ దేశాలు మొత్తం వ్యాప్తి చేయడం జరిగిందనమాట. కానీ వాళ్ళు ఏంటంటే దీనిలోని ఉపయోగాలు అనేది తెలుసుకోవడం జరిగి దాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారనమాట. నేటి కాలంలో అందరికీ ఏం జరుగుతుందంటే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఓన్లీ కొట్టుకోవడం అనే ఉద్దేశం ఉందండి. కొట్టుకోవడమే అనే ఉద్దేశం వల్ల ఏం జరుగుతుందంటే అంటే ఈ మార్షల్ ఆర్ట్ అనేది కొట్టుకోవడమే కదరా, మనకెందుకు, నీకెందుకు కొట్టుకోవడం అనే పోగడం ఉండడం వల్ల ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్ వెనకపోవడానికి ఒక రీజన్ అండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకు తెలిసి ఎంకరేజ్ చేయకపోవడానికి కూడా ఏదో దెబ్బలు తగులుతాయేమో, కొట్టుకోవడం, కుస్తీ పట్టడం ఇవన్నీ ఎందుకు, అందులో మార్నింగ్ స్కూల్కి 8కి వెళ్తే నైట్ 8 దాకా ఎడ్యుకేషన్కే సరిపోతుంది, ఎవరికి ఫిజికల్ యాక్టివిటీస్ లేవు. సో అలాగే మీ దగ్గరకు వచ్చే శిష్యులకి వాళ్ళ తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? మార్షల్ ఆర్ట్స్లోనే ఇంటర్నల్ మార్షల్ ఆర్ట్స్, ఎక్స్టర్నల్ మార్షల్ ఆర్ట్స్ 2 ఉన్నాయండి. ఇంటర్నల్ మార్షల్ ఆర్ట్ అంటే తాయిచి, ఈగాంగ్ ఇలాంటివి అనమాట, చూడడానికి ఇవి యోగా లాగా ఉంటాయండి. అదేవిధంగా ఎక్స్టర్నల్ మార్షల్ ఆర్ట్ అంటే పవర్ఫుల్గా చేయడం. అంటే మెయిన్గా దీనిలోని ఉపయోగాలు అందరూ తెలియజేయాలి. అదే దీనివల్ల ఏంటంటే మనకి జరిగే ఫ్యూచర్లో ఉన్న బెనిఫిట్స్ అందరూ ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ నేటి కాలంలో మనం ఏదైతే చేస్తామో అది మనం కొంచెం ఏజ్ అయిన తర్వాత మన పైన ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇప్పుడైతే మనం హెల్తీగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం అని చెప్పి కానీ కామ్గా ఉండడం జరిగితే పెద్ద ఏజ్ అయిన తర్వాత ఏంటంటే మనం రకరకాలుగా వీక్ అవ్వడం జరుగుతుంది, రకరకాల జబ్బులు ఫాలో అవడం అంటే మనం ఉల్లోన్ అవ్వడం జరుగుతుంది అనమాట. కానీ ఇప్పుడే మనం ఫిట్గా ఉండడం వల్ల మనం ఏంటంటే ఫ్యూచర్లో బాగా హెల్తీగా ఉండొచ్చండి. అలాగే మీ బాల్యం, విద్యాభ్యాసం ఎలా జరిగింది? అలాగే ఈ మార్షల్ ఆర్ట్స్ రంగంలో మొదటిగా ఎక్కడ మీ ప్రస్థానం స్టార్ట్ అయింది? నేను పుట్టి పెరిగిందంటే నెల్లూరు అండి. చిన్నప్పుడు ఏంటంటే విద్యాభ్యాసం అంటే నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చేయడం జరిగింది 5th క్లాస్ వరకు. మా ఫాదర్ వృత్తిరీత్యా ఏంటంటే ఆయన హౌస్ కాంట్రాక్టర్ చేయడం వల్ల ఏంటంటే హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది అనమాట. అక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఏంటంటే నేను అక్కడ 6th క్లాస్ నుంచి అక్కడ చదువుకోవడం జరిగింది. చదువుకున్నప్పుడు ఏంటంటే నేను ఇంట్లోనే ఈ మార్షల్ ఆర్ట్స్ ఏంటంటే బాగా పంచెస్ కానీ కిక్స్ కానీ చేయడం జరుగుతూ ఉంది అనమాట. ఎలా మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఒక 6th క్లాస్లో ఒక టీవీ చూస్తానా? అవునండి, నేను బ్రూస్లీ, జెట్లీ, జాకీ చాన్ లాంటి సినిమాలు చూస్తూ ఈ మార్షల్ ఆర్ట్ చేరాలి అని నాకు అనిపించింది అనమాట. అప్పుడు నేను హైదరాబాద్లో ఏంటంటే నామాలగుంటలో రమేశ్రీ మేడం గారి దగ్గర నేను కరాటే జాయిన్ చేయడం జరిగింది. మార్షల్ ఆర్ట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఒక సాధారణ ఇప్పుడు అలాంటి వాళ్ళు మీ దగ్గర
ఒక శిష్యునికి మంది ఒక బ్లాక్ బెల్ట్ సాధించాలంటే అలా ఏమన్నా ఏజ్ లిమిట్ ఉందా, లేకపోతే నేను బ్లాక్ బెల్ట్ సాధించాలంటే ఒక ఎంత టైం పడుతుంది? ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అంటే యుద్ధ కళలు అండి. ఈ యుద్ధ కళ భాగం ఏంటంటే కరాటే, కుంఫు, కిక్ బాక్సింగ్, ఇవన్నీ తాయిచి, జీట్ కొండ్, ఇవన్నీ మార్షల్ ఆర్ట్స్ అనమాట. అంటే మార్షల్ ఆర్ట్ అంటే ఏదో ఒకటి కాదండి. మెయిన్గా వీటి కాన్సెప్ట్ ఒకటి ఏంటంటే ఆత్మరక్షణ, రెండు ఆరోగ్య సంరక్షణ. ఈ భాగంగా ఏంటంటే దీనిలో అంటే ఇప్పుడు సబ్జెక్టులు ఏంటంటే మనం చదువుకున్నప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందో క్లాసెస్, అదేవిధంగా ఏంటంటే మార్షల్ ఆర్ట్లో ఫస్ట్ ఏం రాని వాళ్ళు వైట్ బెల్ట్, ఎల్లో బెల్ట్, గ్రీన్ బెల్ట్, బ్లూ బెల్ట్, ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చి బ్లాక్ బెల్ట్ వస్తుందండి. అదే భాగంగా ఏంటంటే ఈ బెల్ట్లు అని ఏంటంటే మామూలుగా వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ ప్రకారం, అంటే వాళ్ళు నేర్చుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్కి వాళ్ళు టెస్ట్ పెట్టి అలా బెల్ట్స్ చేయడం జరుగుతుంది అనమాట. దానిలో భాగంగా ఏంటంటే ఈ బ్లాక్ బెల్ట్ చేయడానికి మినిమం ఏంటంటే రూల్ ప్రకారం ఏంటంటే ఒక 40 hours ట్రైనింగ్ అయితే ఒక బెల్ట్ ఇవ్వచ్చండి. అదేవిధంగా కొంచెం టైం కూడా 6 months అని 4 months అని ఉంటుందన్నమాట. ఆ విధంగా ఏంటంటే ఇలా నేనేంటంటే ఒక 6 yearsగా నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా అప్పట్లో ఏంటంటే చాలామంది ఈ బ్లాక్ బెల్ట్ 1 month 2 months అది ఇది రాంగ్ అండి. మినిమం ఏంటంటే ఒక 4 to 5 years ఒక బ్లాక్ బెల్ట్ నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. 4 నుంచి 5 సంవత్సరాల పాటు ఈ బ్లాక్ బెల్ట్ రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే మాస్టర్ డిగ్రీ తర్వాత ఫస్ట్ డాన్, సెకండ్ డాన్, థర్డ్ డాన్, ఫోర్త్ డాన్, ఫిఫ్త్ డాన్ ఉంటుందండి. ఇది కూడా ఏంటంటే నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేనేంటంటే చైనా, జపాన్, థాయిలాండ్, మలేషియా అలాంటి కంట్రీస్కి వెళ్ళి అడ్వాన్స్ నేర్చుకొని ఇంటర్నేషనల్ బ్లాక్ బెల్ట్ 5th డాన్ చేయడం జరిగిందనమాట. ఎస్ అండి. ఇంకా నేర్చుకోవాల్సిన ఇంకా 4 డాన్స్ ఉన్నాయి. ఎస్ అండి. అంటే మెయిన్గా చెప్పినట్లయితే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది నాకు మొత్తం వచ్చేసింది అనుకుంటే అది అసంభవం అండి. ఇంకా దీనిలో మార్షల్ ఆర్ట్లో చాలా మెలకువలు ఉన్నాయండి. ఇంకా నేర్చుకోవాల్సిన నేను ఉంది అనుకుంటే మనం నిత్య విద్యార్థిగా ఉన్నవాడు ఇంకా నేర్చుకోగలుగుతాడు అనమాట. నేను నేర్చేసుకున్నాను ఇంతటితో నాకు అయిపోయింది అనుకుంటే దానికంటే ఫూలిష్నెస్ ఇంకోటి లేదండి. సింహపురి స్టార్స్ కార్యక్రమంలో చిన్న విరామం.